అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, జులై సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆయన ఒక టీ షాప్ పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత ఎవరు కస్టమర్స్ రారు. ఎప్పటికైనా వస్తారేమో, వస్తే నేను మిస్ అయిపోతానేమో, వస్తారనే ఆశతో టీ షాప్ వైపు, రోడ్డు వైపు, టీ షాప్ వైపు, రోడ్డు వైపు చూస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ రారు. ఆయన ఆశలు అడియాసలు అయిపోతాయి. సేమ్ సీను, సేమ్ సిచ్యువేషను వైఎస్ఆర్సీపీ పార్టీ సినిమాలో కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. తారాస్థాయిలో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తున్నాయి. వీళ్ళిద్దరు త్వరలో విడిపోతున్నారు. ఇదిగో ఇప్పుడే విడిపోతున్నారు, ఇదిగో ఇప్పుడే విడిపోయినారు, రేపటి నుంచి కలుసుకోరు, రేపే విడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పక్క పవన్ కళ్యాణ్ గారికి చైర్ లేదు. అప్పుడు మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు. ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాటి యొక్క అనుబంధ మీడియాల్లో ఏమైనా వచ్చిందంటే, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండడం కారణంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అవాయిడ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కలుసుకోరు, ఇక వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళిద్దరు ముక్కలైపోయారు, ఈ రెండు పార్టీలు చీలిపని అని చెప్పేసి అదొక రాజకీయ భ్రమలో బతికేస్తున్నాయి కూడా. అయితే ఇక్కడ నేను ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే, మన వల్ల అయితే చెయ్యాలి, అంటే మన వల్ల అభివృద్ధి చేతనైతే చేయాలి. చేతన అవ్వలేదా, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కూడా చేతన అవ్వలేదా, పక్కన కూర్చోవాలి, సైలెంట్గా కూర్చోవాలి, చేసింది చూడాలి. ఎక్కడైనా చేసే విషయంలో కానీ, లేకుంటే ఎక్కడైనా అభివృద్ధి విషయంలో కానీ అవకతవకలు జరిగినా, దోపిడీలు జరిగినా, లేకుంటే ఇంకే అంశాలు అంటే ప్రభుత్వానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎక్కడైనా జరిగితే అప్పుడు ప్రశ్నించాలి. ఇది సర్వసాధారణంగా చేయాల్సిన అంశం. కానీ ఇక్కడ ప్రధానంగా ఏం జరుగుతుందంటే, రాష్ట్ర అభివృద్ధి మనకు అవసరంలా, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి మనకు అవసరంలే, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మనకు అవసరంలే, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది మనకు అవసరంలే. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడిపోవాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విడిపోవాలి, వీళ్ళిద్దరు కలుసుకోకూడదు, వీళ్ళిద్దరు కలుసుకోవట్లేదు, వీళ్ళు ఇప్పుడే విడిపోతున్నారు అని చెప్పేసి ఇష్టానుసారం అబద్ధాలు రాయడానికి మాత్రమే టైం కేటాయిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టింది టీడీపీ పార్టీ, జనసేన పార్టీ. ఏ విధంగా అంటే, మొన్న విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భువనేశ్వర గారి సారథ్యంలో అదేంటది తలసేమియా పేషెంట్ల కోసం ఒక మ్యూజిక్ ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరు, తమన్ గారు ఆధ్వర్యంలో మ్యూజిక్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. అయితే దీనికి చీఫ్ గెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని పిలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నది కదా, ఏమన్నది, వీళ్ళిద్దరు విడిపోవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, ఒకరికి పడట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అబద్ధపు ప్రచారాలు చేస్తుంది కదా. మరి ఈ అబద్ధపు ప్రచారాలే నిజమని నమ్ముతున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీ చిన్న స్థాయి నాయకులకు కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, భువనేశ్వర్ గారు విజయవాడలో నిర్వహించినటువంటి ఈవెంట్ని చూస్తే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ మీడియాలు రాస్తున్నటువంటి ప్రచారాలు ఎంత అబద్ధమో తెలుస్తాయి. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, భువనేశ్వర్ గారు నాకు ఈ ఈవెంట్కి పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది, 50 లక్షల రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నాను, మీరందరూ 1500 రూపాయలు టికెట్ కొనుక్కొని వచ్చారు, నేను ఫ్రీగా రావడం నాకు నచ్చట్లేదు, మీరు ఫ్రీగా రావచ్చని మీరు నాకు ఆఫర్ చేసినప్పటికీ నేను ఫ్రీగా రావడానికి నాకు మనసు ఒప్పట్లేదు, మీరు ఒక మంచి కార్యం తలపెట్టారు, ఆ కార్యక్రమానికి నా వంతు ఉడతాభక్తి సాయంగా నేను ఒక 50 లక్షల రూపాయలు మీకు విరాళంగా ఇస్తున్నానని చెప్పేసి తన పెద్ద మనసుతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాసిన ప్రచారంలో ఎంత నిజం ఉంది?
ఎంత నిజం ఉంది? మీరే మనస్సాక్షిగా అడుక్కోండి. సరే, ఇక ఇక బాలకృష్ణ గారి కోసం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని? బాలకృష్ణ గారు మా అన్నగారైనటువంటి చిరంజీవి గారితో సరిసమానంలో ఆయనను ప్రేమగా బాలయ్య బాలయ్య అని పిలవమంటారు, కానీ నాకెందుకో ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో సారని పిలాలనిపిస్తుంది. ఆయన ఎన్ని తరాలు మారినా ఆయన యొక్క యాక్టింగ్ స్కిల్ ఈ తరం కూడా చూసే ఫ్యాన్స్ సంపాదించుకున్నట్టు గొప్ప నటుడు, గొప్ప మనిషి. అతను ఏమనుకుంటాడో అది ఖచ్చితంగా చేయగల మనిషి, దమ్మును ఆయన స్థాయిలో మాట్లాడిండు. మరి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాసిన దాంట్లో ఎంత నిజం ఉంది? సరే, సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడారు. నా మిత్ర సమానులు, నా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు అన్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని సంపాదించలేదుగా. అంటే వీళ్ళిద్దరి మధ్య మిత్రుత్వం లేదా? మిత్రుత్వం లేకుండానే నా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 50 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన యొక్క పెద్ద మనసు నాకు ఇక్కడ తెలుస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మిత్రులు అన్నారు కదా, ఆ మిత్రులు అనే పదము మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ మీడియాలకి వినిపించలేదా అండి? వినిపించలేదా? ఇది ఎంత దారుణం, ఇంత నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లే. మీరు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సక్రంగా నిజాయితీగా పరిపాలిస్తుందని చెప్పి నీ సర్టిఫికేట్ ఇవ్వట్లా. కానీ మీ బాధ్యత మీరు కరెక్ట్గా నిర్వహించాలి. ఏంటి మీ బాధ్యత? ఏంటి? పథకాలు 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు, డబ్బులు లేవు అంటున్నారు. ఎందుకు లేవు, ఎందుకు ఇవ్వట్లేదు, దాని మీద ఫైట్ చేయండి. అప్పుడు కానీ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, అప్పుడు కానీ ప్రజల్ని మీరు ఆకర్షించుకుంటారు. అది లేదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నారు, అది ఎంతవరకు వచ్చింది? మీరు కనుక్కొని రిపోర్ట్ ప్రజలకు ఇవ్వండి. మీరు ప్రజలకి జవాబుదారీ కదా, ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా. అది లేదు. రైల్వే జోన్లు అన్నారు, అవి లేవు. విశాఖ స్టీల్ ప్లాంట్, దానికి సంబంధించిన మ్యాటరు ఏమైందో అది మీరు అడిగే సిచ్యువేషన్ లేదు. ఈ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి వీళ్ళిద్దరు విడిపోవాలని మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా అది కాని పని. వీళ్ళిద్దరు విడిపోరు. వాళ్ళిద్దరి మధ్య చాలా గట్టిగా అండర్స్టాండింగ్ ఉంది. మీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వాళ్ళ మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి 100కి 1.5% అండర్స్టాండింగ్ ఉందని ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, ఆయన పర్సనల్ రీజన్స్ ఏమైనా కావచ్చు, మనకు సంబంధం లేదు. అండర్స్టాండింగ్ ఉంటే విడిపోవద్దు కదా, రిజైన్ చేసి వెళ్ళొద్దు కదా. ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో ఆ కష్టకాలంలో ఉన్న వ్యక్తికి అండగా నిలబెడతారో వాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన మిత్రులని మనం నమ్ముతాం. చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నేనున్నా సార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జైల్లోకి వెళ్ళి జైల్లో మాట్లాడి వెనక్కి వచ్చి వెంటనే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్న విషయం మీడియాకి చెప్పి వాళ్ళిద్దరు మిత్రత్వాన్ని నిరూపించుకున్నారు వాళ్ళు. మరి విజయసాయి రెడ్డి కష్టకాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా. వాళ్ళిద్దరి మీద అండర్స్టాండింగ్ గురించి ఎందుకు రాయట్లేదు మీరు? ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా మాట్లాడుకుంటూ ఇవి కాదు మనకి సమస్య, ఇవి కాదు మనకి ప్రధాన సబ్జెక్టు.